మమ్మీ ఈరోజు వచ్చేటప్పుడు నా కోసం ఏమైనా తీసుకొని రావా అని మా పాప అయితే కాల్ చేసిందండి. వర్క్ నుంచి బయటికి రాగానే 2 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. ఏంటబ్బా అని కాల్ చేస్తే, మమ్మీ ఈరోజు వచ్చేటప్పుడు నాకు ఏమైనా తీసుకొని రావా, చాలా డేస్ అవుతుంది కదా, నాకు చికెన్ మంచూరియా తినాలనిపిస్తుంది అనేసి మా పాప అయితే కాల్ చేసిందండి. బాగా ఆలోచించుకొని చెప్పు, ఓన్లీ చికెన్ మంచూరియా మళ్ళీ తెచ్చాక తినలేదనుకో అని అయితే నేను వార్నింగ్ ఇచ్చానండి. లేదు మమ్మీ ఈరోజు నేను ఖచ్చితంగా తింటాను, నువ్వైతే చికెన్ మంచూరియా తెచ్చేసేయి అని చెప్పేసి మా పాప బాగా గట్టిగా ఫిక్స్ అయ్యాయని చెప్పిందనమాట. సరేలే ఇంత గట్టిగా చెప్తుంది కదా అని చెప్పి నేను కూడా చికెన్ మంచూరియా అయితే ఈరోజు తీసుకొని వచ్చేసాను. పాప కోసం అయితే చికెన్ మంచూరియా, నా కోసం అయితే చపాతి తెచ్చుకున్నానండి. కానీ చికెన్ మంచూరియా టేస్ట్ చూశాక టెంప్ట్ అయిపోయి మొత్తం నేనే తినేస్తున్నాను. మమ్మీ మమ్మీ ఇది నేను కదా తెప్పించుకుంది అనేసి మా పాప అయితే లాక్కుంటుంది. ఈరోజు తను ఫస్ట్ వీడియోలో ఈరోజే చేస్తుందండి. చాలా అంటే చాలా ఎగ్జైట్ అవుతుంది. కొన్ని ఛానల్స్లో చెప్తూ ఉంటారు కదా, ఇష్క్ యూ ఆల్, లవ్ యూ ఆల్ అని, అవన్నీ చెప్తూ ఉందన్నమాట. అవంతా చూసుకుంటూ నవ్వుకుంటూ మేమైతే నవ్వుకుంటూ ఈరోజు మా ఫుడ్ అంతా ఫినిష్ చేసామండి. ఫుడ్ ఫినిష్ అయిపోయిన తర్వాత మమ్మీ మంచూరియా అయితే నాకు చాలా బాగా నచ్చింది మమ్మీ అని అయితే చెప్పింది. మీ పిల్లలకి ఏ ఫుడ్ అంటే ఇష్టమో కామెంట్స్లో చెప్పడం మర్చిపోకండి. మీ పిల్లలు కూడా ఇలా బయట నుంచి ఫుడ్ తీసుకురమ్మని అడుగుతారా, లేదంటే మీ ఇంట్లో చేసిన ఫుడ్ని ఇష్టంగా తింటారా? కామెంట్స్ అయితే చెప్పడం మర్చిపోవద్దు. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి. మీలాంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మా లాంటి వాళ్ళకి కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, సపోర్ట్ చేయొచ్చు కదా.